Hello everyone, I am Divya, your math facilitator. Today we are going to learn limits chapter in a very short time. Okay, so limits is something which will make everyone confusing. So చాలా మంది అనుకుంటారు లిమిట్స్ ఈజీ ఉంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లిమిట్స్ చాలా కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో కష్టంగా ఎందుకు అంటే మీరు ఎంసెట్ లెవెల్ కానీ ఐఐటి లెవెల్ కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు సో అక్కడ మీరు ఏం అప్లై చేయాలి, క్వశ్చన్ చూడగానే అది ఎలా అప్లై చేయాలి, ఏం మెథడ్ అప్లై చేయాలి అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో మనము ఇక్కడ మన ఛానల్లో లిమిట్స్ అనేది బేసిక్ లెవెల్ నుంచి ఐఐటి లెవెల్ వరకు తీసుకెళ్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఈ క్లాస్లో మీకు బేసిక్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగేలా ఈ సెషన్ని ప్లాన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఎంసెట్ లెవెల్, నెక్స్ట్ ఐఐటి లెవెల్, ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్గా రిలీజ్ చేస్తాను, రైట్? అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వీడియో మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్లో మీరు చూడండి. ఓకే, సో అంటే ఇప్పుడు మ్యాథ్ ఫెసిలిటేటర్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం అండ్ సైమల్టేనియస్గా స్లోగా మొత్తం ఇంటర్మీడియట్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ వీడియోస్ అండ్ ఆల్సో ఎంసెట్ ఐఐటి వీడియోస్ అన్నీ కూడా మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్కి షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే అక్కడ కూడా అప్లోడ్ అవుతుంది, ఇక్కడ కూడా అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్లో ఉన్నారంటే కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు మ్యాథ్ ఫెసిలిటేటర్లో ఉన్నారంటే మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ స్లోగా మనం ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇంటర్మీడియట్ వీడియోస్ అన్ని అక్కడికి షిఫ్ట్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో లిమిట్స్ గురించి నేర్చుకునే ముందు అసలు లిమిట్స్ స్టోరీ తెలుసుకుందాం. మనం ఎప్పుడు వాడే మాటే కదా స్టే ఇన్ యువర్ లిమిట్స్ అని. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సపోజ్ దెర్ ఆర్ టూ ఫ్రెండ్స్, శాంతి అండ్ క్రాంతి. ఓకే, సో శాంతి అండ్ క్రాంతి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో శాంతి హౌస్ ఇది, ఓకే, అండ్ క్రాంతి హౌస్ ఇది, రెండు పక్కపక్కనే ఉన్నాయంట, శాంతి హౌస్ క్రాంతి హౌస్. కానీ క్రాంతి ఏం చేశాడంటే స్లోగా అతని ఫెన్సింగ్ వాల్ శాంతి ప్లేస్లోకి జరిపాడు. ఓకే, ఎంత జరిపాడు? చాలా కొంచెమే జరిపాడు, చూడు, చాలా కొంచెమే జరిపాడు. కానీ శాంతి ఏమందంటే హే క్రాంతి స్టే ఇన్ యువర్ లిమిట్స్ అంది. అంటే ఏంటి? క్రాంతి యొక్క లిమిట్స్ ఇవి. ఏంటి క్రాంతి యొక్క లిమిట్స్ ఇవి? ఓకే, కానీ క్రాంతి ఏం చేస్తున్నాడు? కొంచెం మాట ఎక్స్టెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో శాంతికి ఏమంది? స్టే ఇన్ యువర్ లిమిట్స్ అంది. సో లిమిట్స్ చాప్టర్ కూడా ఇంతే సింపుల్. ఓకే, సో మీరు ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్ లైన్ తెలుసుగా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం నెంబర్ లైన్. సపోజ్ ఇది 0 1 2 3 -1 -2 -3. సో నేను సపోజ్ ఈ నెంబర్ 1కి లిమిట్స్ కనుక్కోవాలి అనుకున్నాను అంటే ఏం చేయాలి? ఇప్పుడు శాంతి క్రాంతి ఏంటో చెప్తారా? వీళ్ళిద్దరు ఏంటో యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఏంటి అంటే నైబర్స్. అవునా, శాంతి అండ్ క్రాంతి ఆర్ నైబర్స్. సో క్రాంతి ఏం చేస్తున్నాడు? శాంతి నైబర్హుడ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. సో అక్కడ శాంతి అంటే స్టే ఇన్ యువర్ లిమిట్స్ అని. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది నెంబర్ 1 అనుకుంటే ఓకే, మీరు రియల్ నెంబర్స్ చదివినప్పుడు ఏం చదివారు? దేర్ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ నెంబర్స్, ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ నెంబర్స్ చదివాం కదా. సో హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అంటే 1 తర్వాత 2నే వస్తుంది. కానీ ఈ రెండింటి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయని మనం చదివామా ఇంతకుముందు క్లాసెస్లో? సో ఇప్పుడు నేను 1కి లిమిట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ 1కి నైబర్హుడ్ కనుక్కుందాం. ఈ 1కి మన నైబర్స్ ఎవరో కనుక్కుందాం. ఓకే, సో 1కి నైబర్స్ కనుక్కోవాలి అంటే 1కి కొంచెం ఇటు అండ్ 1కి కొంచెం ఇటు తీసుకుంటాం కదా. ఓకే, ఇటు రెండు పక్కల నైబర్స్ అవుతాయి. ఇప్పుడు క్రాంతికి ఇటు పక్క ఇంకొక ఇల్లు ఉంది అంటే ఇటు ఇంకొక నైబర్ అవుతారు, అవునా? సో ఇటు ఒక నైబర్, ఇటు ఒక నైబర్. సో ఇటు కొంచెం తీసుకున్నాము, ఇటు కొంచెం తీసుకున్నాం, అర్థమైందా? సో 1కి ఇటు పక్క అండ్ 1కి ఇటు పక్క తీసుకున్నాం. 1కి మీరు ఏదైతే రైట్ సైడ్ తీసుకుంటున్నారో ఇది 1కి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే కదా, 1కి ఏదైనా వాల్యూ యాడ్ చేస్తే కదా రైట్ సైడ్ వస్తుంది. లైక్ ఈ వాల్యూ సపోజ్ 1.00001 అనుకోండి, అంటే ఏంటి? 1కి ఈ వాల్యూ యాడ్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు 1కి నేను లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ తీసుకున్నాను కదా, ఇది నైబర్హుడ్ అనుకున్నాం కదా. సో ఈ వాల్యూ ఎలా వస్తుంది? 1కి ఏదైనా సబ్ట్రాక్ట్ చేస్తే కదా వస్తుంది, అవునా? ఈ వాల్యూ ఎలా ఉండొచ్చు? 0.99999 క్లోజ్ టు 1, చాలా పక్కనే జస్ట్ పక్కన వాల్యూ తీసుకుంటున్నాం. ఓకే, దూరంగా కాదు, చాలా పక్కన.
ఎగ్జాక్ట్లీ పక్కన ట్రై చేస్తున్నాం తీసుకోవడానికి. యాజ్ వినో మనకి ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయని తెలుసు ఒక దాని నుంచి ఇంకో దానికి, కానీ అందులో కూడా మళ్ళీ కొంచెం క్లోజ్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ అనుకోండి, ఇదేంటి, ఇది 1 మైనస్ చేస్తే ఇది వస్తుంది, 1కి ఏదైనా ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ నెంబర్స్ అని ఎగ్జాక్ట్గా అనుకోకుండా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎంత క్లోజ్గా కుదిరితే అంత క్లోజ్గా తీసుకుంటున్నాం. 999 ఎంత క్లోజ్గా కుదిరితే అంత క్లోజ్గా దీనికి 1 దగ్గరకు వస్తున్నాం. ఎంత క్లోజ్గా కుదిరితే అంత క్లోజ్గా ఇటు సైడ్ నుంచి 1 దగ్గరకు వస్తున్నాం. ఇటు సైడ్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు ఇటు సైడ్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 దగ్గరకు వస్తున్నా. సో ఇప్పుడు నేను ఇన్ జనరల్ దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేయగలుగుతాయి? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా మీకు. నైబర్స్ అంటే ఏంటి, నైబర్స్ ఆఫ్ 1 అంటే 1కి కొంచెం ఇటు కొంచెం అటు. ఓకే, సో కొంచెం ఇటు అంటే మీకు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఎలా వస్తుంది, ఈ 1కి కొంచెం ఏమైనా యాడ్ చేస్తూ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా వస్తుంది, ఇది 1కి ఏమైనా కొంచెం సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. సో ఇఫ్ ఐ సే నైబర్స్ ఆఫ్ 1 ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? నైబర్స్ ఆఫ్ 1 లేదా నైబర్స్ ఎట్ x = 1 అని అనుకోండి. ఓకే, నైబర్స్ ఎట్ x = 1. ఆఫ్ అనడం బదులు ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్ వాల్యూ ఏంటి, ఎట్ x = 1 కనుక్కుంటున్నాం. అప్పుడు ఆ నైబర్స్ ఏమవుతుంది, 1 + 1 మైనస్ అంటే దీన్ని ఇలా రాయొచ్చు, x = 1 ప్లస్ అండ్ x = 1 మైనస్ అవుతాయి కదా. సపోజ్ సేమ్ నైబర్స్ నేను 3 దగ్గర తీసుకున్నాను అనుకోండి, అంటే ఎట్ x = 3 క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక నైబర్, ఇక్కడ ఒక నైబర్, అంటే ఈ నైబర్ ఏంటి 3 ప్లస్, ఈ నైబర్ ఏంటి 3 మైనస్. సో 3 ప్లస్ ఒక నైబర్, 3 మైనస్ అంటే x = 3 ప్లస్ ఒక నైబర్ వస్తుంది, x = 3 మైనస్ ఒక నైబర్ వస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ అందరికీ క్లియర్ అయినా. ఓకే, అండ్ ఇది కాకుండా మనము ఆల్రెడీ ఇంతకుముందు గ్రాఫ్ గీసేటప్పుడు మీరు లిమిట్స్ నేర్చుకునే ముందు మీకు సేమ్ లిమిట్స్ అంటే నేను 2 చెప్తున్నా కదా, లెఫ్ట్ రైట్. సో ఇక్కడ కూడా మనకి లిమిట్స్ కాన్సెప్ట్కి ముందు ఒక స్టోరీ తెలియాలి, తర్వాత ఒక స్టోరీ తెలుసుకుంటారు. ముందు తెలియాల్సిన స్టోరీ ఏంటి అంటే ఫంక్షన్స్ స్టోరీ. ఓకే, సో లిమిట్స్ చదివే ముందు మీకు ఫంక్షన్స్, డొమైన్, రేంజ్ ఇవన్నీ తెలుసుంటే లిమిట్స్ కొంచెం ఈజీ అనిపిస్తుంది. లిమిట్స్ తెలిసిన తర్వాత మీరు చదివే స్టోరీ ఏంటంటే క్యాలిక్యులస్ స్టోరీ, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ చదువుతారు. సో లిమిట్స్ తెలిస్తే ఈ స్టోరీ ఈజీ అనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం లిమిట్స్లో ఉన్నాం. ఓకే, సో ఫంక్షన్స్ తెలియనట్టయితే ప్లీజ్ ఫంక్షన్స్ ఆల్రెడీ అప్లోడ్ అయింది వీడియో, మ్యాథ్ ఫెసిలిటీ ఇంటర్మీడియట్లో చూడండి. ఓకే, సో ప్రస్తుతానికి ఇది నేర్చుకుంటున్నాం అండ్ నెక్స్ట్ క్యాలిక్యులస్కి వెళ్తాం. ఓకే, మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జనరల్గా ఈ 2 మిక్స్ అయ్యి ఉంటాయి అండ్ సమ్టైమ్స్ ఈ 3 కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. సో మీకు ఓవరాల్గా ఒక వ్యూ రావాలి అంటే మీరు ఎంసెట్ లెవెల్, ఐఐటీ లెవెల్ చేయాలి అంటే 3 కాన్సెప్ట్స్ కలిపి చేయగలగాలి, అంటే 3 కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు కొంచెం డీప్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ ఏంటి, నేను మీకు ఒక సింగిల్ నెంబర్ లైన్ మీద చూపించాను, ఇప్పుడు ఒక గ్రాఫ్లో చూపిస్తాను అసలు నైబర్హుడ్ అంటే ఏంటి అని. ఓకే, ఓకే, మనం ఇందాక చిన్న రియల్ నంబర్ లైన్ మీద చూసాం కదా, అంటే ఒక నంబర్ లైన్ మీద 1కి లిమిట్ ఏంటి అని చూసాం కదా. ఓకే, సో యాక్చువల్లీ ఇంత దూరం కూడా కాదు, జస్ట్ పక్కనే తీసుకోవాలి. మీకు కనిపించడానికి నేను కొంచెం ప్లేస్ ఇచ్చి తీసుకుంటున్నాను. ఎలా ఉండాలి, జస్ట్ పక్కనే. సో ఇదేంటి 1 ప్లస్, ఇదేంటి 1 మైనస్. దీన్ని ఏమన్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం, ఇదేంటి రైట్ హ్యాండ్ సైడ్ నైబర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నైబర్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ నైబర్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. ఓకే, అంటే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చే లిమిట్, ఇది లెఫ్ట్ ఎట్లా అవుతుంది, నాకు ఇది రైట్ కదా, అవునా? మీ లెఫ్ట్ మీ రైట్ చూసుకోండి. ఓకే, నేను ఇలా చూస్తే నాకు ఇది రైట్ అవుతుందని అలా రాశాను. సో మీ లెఫ్ట్ మీ రైట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్. రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎప్పుడు కూడా కొంచెం పెద్దదిగా, అంటే నైబర్ ఎప్పుడు కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఫంక్షన్స్లో ఆల్రెడీ చెప్పాను కదా ఫంక్షన్ స్టోరీ రావాలి అని. సో ఫంక్షన్ స్టోరీలోకి వెళ్దాం. ఇది మీ క్లాస్ 10 స్టోరీ. ఇప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ స్టోరీకి వద్దాం. సపోజ్ f of x = x + 6 అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను నేను. f of x = x + 6. ఇప్పుడు ఈ ఫంక్షన్కి నేను గ్రాఫ్ డ్రా చేయాలి అంటే, ఓకే, మనం ఏం చేస్తాం, జనరల్గా గ్రాఫ్ డ్రా చేయాలి అంటే టేబుల్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటారు కదా, గుర్తుందా మీకు?
ఎక్స్కి వాల్యూ తీసుకుంటారు, దాని కరస్పాండింగ్ వై వాల్యూ తీసుకుంటారు. ఎక్స్ వై విల్ బీ ద ఆర్డర్ పేర్ అండ్ యూ విల్ ప్లాట్ దిస్ ఆర్డర్ పేర్ ఆన్ ది గ్రాఫ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ లీనియర్ డిగ్రీ, సో స్ట్రేట్ లైన్ గ్రాఫ్ వస్తుంది. కరెక్టే కదా, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, సపోజ్ దీన్ని మీరు ఏం చేస్తారు, యూజువల్గా క్లాస్ 10లో ఏం అజ్యూమ్ చేసుకున్నారు, f(x) అని కాకుండా y = x+6 అని తీసుకున్నారు, అవునా. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ x ప్లేస్లో వాల్యూస్ పెట్టేవాళ్ళుగా 0 1 పెట్టారనుకున్నారు. x = 0 తీసుకుంటే y = 6, x = 1 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుంది, 1 + 6 7. సో ఈ పాయింట్స్ ఏంటి, 0 6 1 and 7. సో ఇప్పుడు మనం ఇది ప్లాట్ చేస్తే మనకు వచ్చే గ్రాఫ్ ఏంటి, ఓకే సపోజ్ ఇది 0 0 6 1 7గా, సో 1 2 3 4 5 6 7 1 2 3 -1 -2 -3 -1 -2 -3. ఎందుకు ఇదంతా ఈ చిన్న కాన్సెప్ట్ కూడా చెప్తున్నా అంటే ఇట్ హ్యాస్ టు బీ వెరీ క్లియర్ ఫర్ యూ. సో ఫస్ట్ బేసిక్ క్లియర్ ఉంటే ఆ తర్వాత కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది మీకు అర్థమవుతుంది. కాంపిటేటివ్ లెవెల్లో బట్టి కొడితే సరిపోదు, అసలు సరిపోదు. మీకు అది కాన్సెప్ట్ ఏంటో తెలిస్తేనే మీరు ఆ క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ అస్సలే రాదు కాంపిటేటివ్ లెవెల్లో. ఓకే, సో మనం ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ లెవెల్కి. 0 6 0 on x యాక్సిస్ 6 on y యాక్సిస్. 0 on x 6 on y అంటే నాకు ఇక్కడ ఇంకా పాయింట్స్ కావాలి. ఓకే, సో 7 అనుకోండి ఈ పాయింట్, అండ్ 1 and 7 1 on x యాక్సిస్ 7 on y యాక్సిస్ అంటే ఈ పాయింట్. సో ఇది నేను ఒకవేళ గ్రాఫ్ డ్రా చేస్తే నాకు ఇట్లా ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది కదా, ఇలా ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది. సో నేను ఈ టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఎరేజ్ చేస్తాను ఫస్ట్. సో 0 6 1 7 పాయింట్స్ అయితే గుర్తున్నాయి కదా. ఓకే, సో చూడండి 2 3 4 5 6 7 0 6 అంటే ఈ పాయింట్, 1 7 అంటే ఈ పాయింట్. సో మీరు లైన్ డ్రా చేస్తే మీకు యాక్చువల్లీ ఇట్లా ఒక లైన్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ x = 6 అనే x+6 y = x+6. లేదా దీన్నే మీరు ఎలా రాయొచ్చు అంటే సేమ్ మనం ఆల్రెడీ ఫంక్షన్స్ నేర్చుకున్నాం కాబట్టి f(x) ఓకే ఈ లైన్ అని రాయొచ్చు. ఓకే, y = x+6 ఈ లైన్ అని రాయొచ్చు. ఓకే, సో దీనికి అర్థం ఏంటి చెప్తారా మీరు. నౌ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ పాయింట్, సమ్ ర్యాండమ్గా ఒక పాయింట్ తీసుకుంటున్నా, ఈ పాయింట్కి అర్థం ఏంటి, సో ఒక్క నిమిషం, ఇది 1 7 కదా, ఈ పాయింట్ ఏంటి 1 7 కదా. సో ఇది 1 2 3 4 5. ఓకే, అర్థమైంది. ఎగ్జాక్ట్ గ్రాఫ్ పేపర్లో గీస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్ గ్రాఫ్ వస్తుంది. సో ఇది 1 7 1 on x యాక్సిస్ 7 on y యాక్సిస్ ఈ పాయింట్. ఓకే, సో ఇది 1 అని రాసాను. క్లియర్. సో నేను ఇప్పుడు x = సపోజ్ ఇది x అనుకోండి, x = 1 తీసుకున్నప్పుడే కదా y = 7 వచ్చింది నాకు. ఇందాక టేబుల్ ఆఫ్ వాల్యూస్ రాస్తే x = 1 తీసుకుంటేనే కదా y అంటే ఏంటి f(x) = 7 వచ్చింది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే. x = 0 తీసుకున్నప్పుడే కదా f(x) = 6 వచ్చింది, రైట్. సో ఈ పాయింట్సే కదా మనం ఇక్కడ ప్లాట్ చేసాం. సో x = 1 తీసుకుంటే f(x) వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది, రైట్. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే 1, f(x) x, f(x) అని రాయొచ్చా ఇన్ జనరల్, x, f(x) అని రాయొచ్చు కదా. ఓకే, అంటే ఏంటి ఈ పాయింట్ ఏంటి 1, 7 1 అంటే x 7 అంటే f(x). సో ఈ పాయింట్ని x, f(x) అని రాయొచ్చు. సపోజ్ ఒకవేళ ఈ పాయింట్ నేను ఏ అని తీసుకుంటే, ఇక్కడ 1 అని తెలుసు కాబట్టి 1 అని ఉంది. ఒకవేళ ఏ అనే ఒక పాయింట్ తీసుకుంటే అప్పుడు మీరు ఈ పాయింట్ని ఏం రాస్తారు, a, f(a) అని రాస్తారు. అర్థమవుతుందా. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 7 వచ్చింది, 1, 7 అని రాస్తాను. ఆ 1ని x అనుకున్నావు కాబట్టి x, అప్పుడు ఇది f(x) అవుతుంది. ఓన్లీ x బదులు a అనుకుంటే a f(a) అవుతుంది. అన్నీ సేమ్ నోటేషన్సే, మళ్ళీ అదేంటో కొత్తదని అనుకోవద్దు. ఓకే, సో అక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం అక్కడ చూసిన నైబర్హుడ్ 1కి ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తాను. ఓకే, సో అక్కడ ఎలా చేసాము, రియల్ నెంబర్లో సింగిల్ లైన్ ఉంది కాబట్టి సింగిల్ నెంబర్ లైన్ మీద 1కి ఇటు అటు పర్ఫెక్ట్గా నైబర్స్ వస్తున్నాయి. ఇక్కడైతే ఇలా వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను 1కి ఇక్కడ ఒక నైబర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఈ నైబర్ ఓకే ఇక్కడ గ్రాఫ్ మీద మీరు చూసినప్పుడు ఈ నైబర్కి కరస్పాండింగ్ ఇక్కడ కూడా ఒక నైబర్ ఉండాలి కదా, అవునా. సో అది ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ 1కి ఇక్కడ ఒక నైబర్ తీసుకున్నాను అనుకోండి, దీనికి కరస్పాండింగ్ నైబర్
ఓకే, దీనికి కరస్పాండింగ్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, అవునా. సో ఇది తీసుకున్నప్పుడు ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఈ నైబర్కి కూడా కరస్పాండింగ్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కానీ మనం దీని గురించి మళ్ళీ డిఫరెన్సియేషన్లో సేమ్ గ్రాఫ్ గురించి మాట్లాడతాం. సో మీకు అక్కడ ఐడియా ఉండాలి. సో ఇక్కడ చెప్పేది వినండి ఒకసారి. సో ఇదేంటి, ఇది 1 కదా, ఎక్స్ ఈక్వల్ టు 1 నైబర్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇది ఎక్స్ ఈక్వల్ టు 1 నైబర్ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ పైకి ఒక పాయింట్ వస్తుంది, ఇట్లా తీసుకున్నప్పుడు కిందికి ఒక పాయింట్ వస్తుంది. ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ నైబర్ అంటే ఏంటి, మనం యాక్చువల్లీ పాయింట్స్ ఎలా తీసుకుంటున్నాం, ఎక్స్కి ఇదిగోండి 1 అనే వాల్యూకి ఇటువైపు తీసుకుంటున్నాం పాయింట్స్, ఓకే. అండ్ 1 అనే వాల్యూకి ఇటువైపు తీసుకుంటున్నాం. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇందాక క్రాంతి ఇల్లు ఉంది కదా, దిస్ ఇస్ క్రాంతీస్ హౌస్, దిస్ ఇస్ శాంతీస్ హౌస్, అండ్ ఇక్కడ ఇంకొక హౌస్ లక్ష్మణ్స్ హౌస్ అనుకోండి, ఓకే. సో నేను క్రాంతి హౌస్కి రావాలి అంటే ఇటు సైడ్ నైబర్ నుంచి రావచ్చు, ఇటు సైడ్ నైబర్ నుంచి కూడా రావచ్చు, అవునా. బికాజ్ శాంతి అండ్ లక్ష్మణ్ బోత్ ఆర్ నైబర్స్. సో క్రాంతి హౌస్కి రావాలి అంటే నేను ఇలా అయినా రావచ్చు, ఇలా అయినా రావచ్చు, ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, 1కి రావాలి అంటే నేను ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు, ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు. సో నేను ఇటు సైడ్ నుంచి వస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటి, రైట్ సైడ్ నుంచి వస్తున్నాను, అవునా. సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇది ఒక వాల్యూ వచ్చింది, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇది ఒక వాల్యూ వస్తుంది. సేమ్ వాల్యూ ఇప్పుడు నేను మీకు టేబుల్ ఆఫ్ వాల్యూస్లో వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకే. సో ఇప్పుడు ఇందాక నేను మీకు ఇక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ చెప్పినప్పుడు వాల్యూస్ వేసాను, గుర్తుందా. సో మనము రైట్ సైడ్ నుంచి దానికి టెండ్ అవుతున్నాం అంటాం, అంటే రావడాన్ని వీఆర్ టెండింగ్ టువర్డ్స్ అంటాం, ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ఈక్వల్ టు 1 అనే ఒక వాల్యూ తీసుకున్నా, ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1కి నేను లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి అంటే నేను ఎలా రావచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 1కి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి అంటే చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి రావాలంటే ఎలా రావచ్చు నాన్న, ఇటు నుంచి అటు వెళ్ళాలి. సో ఏమని తీసుకోవచ్చు, 1.1, ఓకే. 1.1 నుంచి రావచ్చు కదా, 1.1 అనుకుని 1.1 నుంచి రావచ్చు, లేదా 1.001 నుంచి రావచ్చు, అవునా. ఇంకొంచెం దగ్గర అవుతుంది అప్పుడు, లేదా 1.00001 నుంచి రావచ్చు, అప్పుడు ఇంకొంచెం దగ్గర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, ఇది 1.1 అనుకుంటే ఇదేమవుతుంది 1.001, ఇదేమవుతుంది 1.00001, ఇంకా పక్కకు తీసుకుంటే ఇంకా కొన్ని జీరోస్ పెరుగుతాయి, ఇంతకుముందు చెప్పింది. సో ఇది ఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1.1 తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది 1.1 + 6 7.1 అవుతుంది. మనకి యాక్చువల్లీ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 7 అవుతుంది కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 1.1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 7.1 ఉంటుంది. ఇదంతా చాలా చిన్న మ్యాటర్ అనుకుంటారు, కానీ ఇది తెలిస్తే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీ అవుతుంది. సో ప్లీజ్ కొంచెం టైం దీని మీద పెట్టి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 1.001 తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 + 1.001 ఎంత అవుతుంది 7.001. నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎంత వస్తుంది 7.00007. అంటే ఇప్పుడు ఈ వచ్చే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది 7కి దగ్గరగా వస్తుంది. ఓకే, సేమ్ గ్రాఫ్ని నేను మీకు ఇలా గీసి చూపిస్తాను చూడండి ఒకసారి. కొంచెం ఎన్లార్జ్ చేద్దాం. ఇది 7 అనుకోండి. ఓకే, సో ఇది 7 అనుకోండి, ఇది 1 అనుకోండి. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర, ఓకే ఇది కదా పాయింట్. సో లైన్ ఇలా వెళ్తుంది అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర మీకు 7 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 1.1 ఇక్కడ ఉంది అనుకోండి, దాన్ని ఎన్లార్జ్ చేస్తున్న గ్రాఫ్ని. సో ఎక్స్ ఈక్వల్ టు 1.1 దగ్గర మీకు ఈ పాయింట్ వచ్చింది, ఇదంతా 7.1. ఎక్స్ ఈక్వల్ టు 1.001 తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ ఏమవుతుంది 7.001. ఎక్స్ ఈక్వల్ టు 1.0001 తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 7.0001. అంటే యాజ్ యు ఆర్ టెండింగ్ టువర్డ్స్ ఎక్స్ ఈక్వల్ టు 1. అండర్స్టాండ్? ఇప్పుడు చూడు, మనము యాజ్ వీఆర్ టెండింగ్ టువర్డ్స్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఈ గ్రాఫ్ కూడా ఎలా అవుతుంది, ఇట్ ఈస్ టెండింగ్ టువర్డ్స్ 7. అర్థమైందా? మనం ఎక్స్ ఈక్వల్ టు 1కి దగ్గరగా వెళ్తున్నామంటే గ్రాఫ్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎలా అవుతుంది ఈ 7కి దగ్గరగా వస్తుంది. ఓకే, సో మనం ఇలా దగ్గరగా వెళ్తుంటే ఈ గ్రాఫ్ కూడా ఇలా దగ్గరగా వస్తుంది.
సిమిలర్గా ఒకవేళ మీరు ఇప్పుడు నెగిటివ్ వాల్యూ, సపోజ్ నేను ఇటు నుంచి వచ్చాను కదా, ఇప్పుడు ఇటు నుంచి వద్దాం. ఓకే, సో ఇటు నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇప్పుడు సేమ్ గ్రాఫ్లో నేనేం చేయబోతున్నానంటే, ఇది ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, బయట రాద్దాం. ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి రావడం అంటే ఏంటి, మనం ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి రావడం అంటే ఏంటి, 0.9. ఓకే, 0.9 అంటే ఇంకొంచెం క్లోజ్ అవుతుంది, ఇంకొంచెం పక్కకు ఉంటుంది. 0.9999 అంటే ఇక్కడ ఉంటుంది, ఇంకా దగ్గర ఉంటుంది కదా 1కి. ఓకే, సో అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో. సో ఏమొస్తుంది చూడండి, ఇది 6.9 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6.99 వస్తుంది. 6.9999. సో మీరు ఎంత ఇటు క్లోజ్గా వస్తుంటే ఈ గ్రాఫ్ కూడా ఇది చూడండి, ఇక్కడ 6.9 ఇక్కడ ఉందనుకోండి, ఇది 0.9 తీసుకున్నప్పుడు కొంచెం ఇక్కడికి వెళ్తుంది. సపోజ్ అదే మీరు 0.99 తీసుకుంటే ఈ గ్రాఫ్ కూడా ఎట్లా వెళ్తుంది, ఇంకా క్లోజ్ వెళ్తుంది. ఇంకా 0.999 తీసుకుంటే ఇంకా 7కి క్లోజ్ వెళ్తుంది. అవునా, ఇదేంటి 6.9999. సో యాజ్ యు ఆర్ టెండింగ్ టువర్డ్స్ 1, ఓకే, యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా టెండ్ అవుతుంది చూడండి టువర్డ్స్ 7. ఓకే, సో మీరు 1కి దగ్గరగా వెళ్తున్నారంటే మీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 7కి దగ్గరగా వెళ్తుంది. చూస్తున్నారా? మీరు ఇటు సైడ్ నుంచి, సపోజ్ నేను ఇటు సైడ్ నుంచి 1కి దగ్గరగా వెళ్తున్నా అంటే ఇది కదా. సో అప్పుడేంటి, నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 7కి దగ్గరగా వెళ్తుంది. నేను ఇటు సైడ్ నుంచి 1కి దగ్గరగా వెళ్తున్నా, సో నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 7కి ఇటు సైడ్ నుంచి దగ్గరగా వెళ్తుంది. ఓకే, కానీ సపోజ్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని అడిగితే ఏం చెప్తారు? వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 7. అంటే వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఒక పర్టికులర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 వస్తుంది. కానీ వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 1 కాకుండా ఎక్స్ ఈక్వల్ టు 1 నైబర్హుడ్లో నేను ఈ వాల్యూ తీసుకున్నప్పుడు అదేమవుతుంది, క్లోజ్ టు 7 వస్తుంది. ఎగ్జాక్ట్లీ 7 కాదు, ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్ టు 7. మీరు ఎంత క్లోజర్ వాల్యూ, ఎంత పక్కన నైబర్హుడ్, 1కి ఎంత పక్కన నైబర్హుడ్ తీసుకుంటే మీకు అంత ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్లోజర్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా. సో యాజ్ యూర్ టెండింగ్ టు 1, యువర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు 7. అర్థమైందా? సో మీ వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 7 అయినప్పుడు యువర్ వాల్యూ ఆఫ్ ద లిమిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్, లిమిట్ అంటున్నాను చూడండి, లిమిట్ అంటే ఏంటి, నైబర్హుడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఆల్సో టెండింగ్ టు 7. ఓకే, యాక్చువల్లీ వాల్యూ ఆఫ్ ఫంక్షన్, వాల్యూ ఆఫ్ ద లిమిట్ రెండు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, కొన్ని ఫంక్షన్స్కి సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎంత క్లోజర్ వెళ్తుంటే అంత సేమ్ వస్తుంది, కొన్నిటికి డిఫరెంట్ ఉంటాయి. సో ఆ కేసెస్ కూడా నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు అర్థమవుతుందా, వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఎట్ ఈ పర్టికులర్ పాయింట్ అంటే ఈ ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ దాని నైబర్హుడ్ కావాలి, వాల్యూ ఆఫ్ ద నైబర్హుడ్ కావాలి అంటే ఇట్ ఈస్ టెండింగ్ టు 7. ఎగ్జాక్ట్లీ 7 అనలేం, దీన్ని ఇంకొంచెం పక్కనే పాయింట్ తీసుకుంటే 7కి చాలా క్లోజ్ వస్తుంది. అర్థమవుతుందిగా చెప్పేది? ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే, ఇప్పుడు చూడండి, మనం ఇట్లా ఇంకా వాల్యూస్, ఇంకా క్లోజర్ వాల్యూస్ తీసుకున్నాను మీకు ఆల్మోస్ట్ 7 వస్తుంది. ఇక్కడ కూడా ఇంకా క్లోజర్ వాల్యూస్ తీసుకున్నట్టు ఆల్మోస్ట్ 7 వస్తుంది. అంటే ఇదేంటి, మీరు ఎటు సైడ్ నుంచి వస్తే 7 వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తే 7 వచ్చింది. అవునా, 1.11 ఇదంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ యాక్చువల్లీ 7. ఇది ఎప్పుడు వస్తుంది, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తుంటే కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ కూడా 7. ఈ పర్టికులర్ ఫంక్షన్కి రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ 7. ఓకే, సో ఇక్కడ రాస్తా చూడండి. సో LHL అండ్ RHL బోత్ ఆర్ 7. సో ఇట్లా LHL ఈక్వల్ టు RHL ఉన్నప్పుడు లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాను మీరు. ఓకే, సో అర్థమవుతుందిగా నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ. సో ఫస్ట్ ఇది వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఇది ఎగ్జిస్ట్ అయ్యింది. కానీ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ టెండింగ్ టు ద సేమ్ వాల్యూ. ఓకే, వాల్యూ ఆఫ్ ఫంక్షన్కి టెండ్ అవుతుంది. ఓకే, సో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు 7 అని వస్తుంది. రైట్, అర్థమైందా? సో ఎగ్జాక్ట్గా 7 కాదు, ఇట్ ఈస్ టెండింగ్ టు 7. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను.
ఎందుకంటే వాల్యూ ఆఫ్ లిమిట్ ఏంటి అనగానే పెట్టేసి 7 అని చెప్తారు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చెప్తాం, లిమిట్ ఎగ్జిస్ట్. ఓకే, అండ్ ఆ లిమిట్ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. ఈ వాల్యూ ఎంత ఉంటుందో అది సేమ్ వాల్యూ. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, క్రాంతి, లక్ష్మణ్, శాంతి. క్రాంతికి శాంతి ఒకటే లిమిట్ ఉన్నప్పుడు, ఓకే, ఇటు సైడ్ లిమిట్ లేదు క్రాంతికి. సో దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ క్రాంతి. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ క్రాంతి. అవునా? కానీ క్రాంతికి ఇక్కడ లక్ష్మణ్ కూడా ఉన్నాడు ఇప్పుడు. ఓకే, సో ఇటు సైడ్ ఒక లిమిట్ ఉంది, ఇటు సైడ్ ఒక లిమిట్ ఉంది. అండ్ రెండు లిమిట్స్ చూడండి ఇలా ఉన్నాయి. రెండు లిమిట్స్ మీరు కనుక్కోగలుగుతారు. అండ్ రెండు లిమిట్స్ కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, దెన్ యూ విల్ సే లిమిట్ ఎగ్జిస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఒకసారి నోట్ డౌన్ చేసుకొని నేను బోర్డ్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి, ఇదొక ఫంక్షన్. ఓకే, ఇదొక ఫంక్షన్, ఇది f(x) అనే ఒక ఫంక్షన్. x అనే ఒక వాల్యూ తీసుకున్నప్పుడు మీకు f(x) అనే ఒక ఫంక్షన్ వస్తుంది. సేమ్ ఇందాక లైన్ గీసాను, సేమ్ అదే కాన్సెప్ట్. సో ఇప్పుడు సపోజ్ నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, టెల్ మీ వాట్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎట్ x = 1. ఓకే, మళ్ళీ 1 తీసుకుంటున్నాను సో దట్ మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంతకుముందు క్వశ్చన్లో x = 1 తీసుకున్నప్పుడు మీకు ఈ వాల్యూస్ ఎలా అవుతున్నాయి, క్లోజర్ టు 7 అవుతున్నాయి. ఇక్కడ కూడా క్లోజర్ టు 7 అవుతున్నాయి. సో రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆర్ టెండింగ్ టు 7. ఓకే, బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, 1 తీసుకున్నప్పుడు మీ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా ఉన్నాయి. సో చూడండి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఒక చిన్న పాయింట్ తీసుకుంటా, క్లోజర్ టు 1. దానికి కరస్పాండింగ్ ఈ వాల్యూ ఎంత, ఫస్ట్ అసలు 1కి కరస్పాండింగ్ ఈ వాల్యూ ఎంత చూడండి. 1కి కరస్పాండింగ్ f(x) ఎంత, 1. x = 1 తీసుకుంటే f(x) ఎంత అవుతుంది, 1 అవుతుంది. అవునా? నెక్స్ట్ x = 1+ తీసుకున్నా. 1+ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ నైబర్హుడ్. ఓకే, రైట్ హ్యాండ్ లిమిట్. సో 1+ తీసుకుంటే సో దీనికి కరస్పాండింగ్ y వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో f(x) ఈజ్ అగైన్ ఈక్వల్ టు 1. x = 1 తీసుకున్నాం, ఇక్కడ తీసుకుందాం x = 1 అప్పుడు దానికి కరస్పాండింగ్ y వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ f(x) = 1 అయింది. సో ఇక్కడ 1+ తీసుకున్నా 1 తీసుకున్నా ఇట్ ఈస్ దీస్ టూ వాల్యూస్, లిమిటింగ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. Okay, so therefore you can say left hand limit is equal to right hand limit is equal to 1 and limit exists. Limit of the function at x = 1 and దాన్ని ఎలా రాస్తాం చూడండి, రిప్రజెంటేషన్ మీకు చెప్పలేదు కదా, ఇలా రాస్తాం. లిమిట్ ఆఫ్ x టెన్స్ టు 1. ఈ యారో మార్క్ ఏంటంటే టెన్స్ టు 1 అనమాట. టెన్స్ టు 1 అంటే 1కి దగ్గరగా వెళ్తుంది. అర్థమైందా? మనం ఇక్కడ ఇంతకుముందు గ్రాఫ్ చేసాం కదా, ఇక్కడ కూర్చోండి, 1కి దగ్గరగా వెళ్తుంది. ఇటు నుంచి వెళ్తుంది, ఇటు నుంచి వెళ్తుంది, ఇటు నుంచి వెళ్తుంది. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఏంటో క్యాలిక్యులేట్ చేసాము, ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఏందో క్యాలిక్యులేట్ చేసాము. ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్ అయితేనే లిమిట్ ఉంది అంటున్నాం కదా. సో లిమిట్ ఉన్నప్పుడు మీరు ఇలా రాస్తారు. ఓకే, x టెన్స్ టు 1 అంటే x దగ్గరగా వెళ్తుంది, x 1కి దగ్గరగా వెళ్తుంది రెండు వైపుల నుంచి. అప్పుడు మనకేం కావాలి, f(x) యొక్క వాల్యూ కావాలి. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి రిప్రజెంట్ లిమిట్ x టెన్స్ టు 1 f(x). నేను అడిగిన క్వశ్చన్ని ఇదనమాట. నేనేమడిగాను, ఈ 1కి నైబర్హుడ్లో వాల్యూస్ ఏమవుతున్నాయి, లిమిటింగ్ వాల్యూస్ ఏమవుతున్నాయి అని అడిగాను. అంటే x = 1+ దగ్గర వాల్యూ ఏంటి, కొంచెం ఇటు తీసుకుంటే 1 దగ్గర వాల్యూ ఏంటి. ఆ సేమ్ ఇంత పెద్దగా అడిగిన క్వశ్చన్ని ఇంత చిన్నగా మనం మ్యాథమెటికల్లీ రిప్రజెంట్ చేయొచ్చు. లిమిట్ x టెన్స్ టు 1 అంటే x 1 దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎటు నుంచి అయినా వెళ్తున్నప్పుడు f(x) వాల్యూ ఎంత ఈక్వల్ టు హౌ మచ్. సో ఏం చెప్తారు ఇక్కడ చూడండి, f(x) వాల్యూ ఏమైంది, రెండు కేసెస్లో 1 అయింది. సో ఇక్కడ దీని సొల్యూషన్ ఏంటి, 1. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదిగో x = 1 f(x) = 7 ఉంది. సో దీనికి ఎట్లా రాస్తారు, లిమిట్ x టెన్స్ టు 1 f(x) = లిమిట్ x టెన్స్ టు 1. f(x) అంటే ఎంత, x + 6 కదా, గుర్తుందా, x + 6. సో డైరెక్ట్గా ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 7 వస్తుంది చూడండి. అండ్ మీరు లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే కూడా 7 వచ్చింది అప్రాక్సిమేట్లీ. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అన్ని 7 వస్తున్నాయి. అవునా? సో ఈ లిమిట్ వాల్యూ కూడా 7 వచ్చింది. అర్థమైంది, ఇట్ ఇస్ టెండింగ్ టు 7. క్లియర్ కదా? సో ఇలా మనం మ్యాథమెటికల్లీ రిప్రజెంట్ చేస్తాం. ఇందాక మనం గీసిన గ్రాఫ్ని జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటారు.
ఇక్కడ మనం రాసిన టేబుల్స్ని ఆల్జీబ్రాయిక్ రిప్రజెంటేషన్ అంటారు. ఓకే, సో మ్యాథమెటికల్గా మనం ఇట్లా సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇవి క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాను చూడండి, సింపుల్గా అయిపోయింది కదా ఒక స్టెప్లో. ఇదంతా టేబుల్స్ లేకుండా ఇది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ప్రతిసారి ఇంత సింపుల్గా అవ్వదు. ఓకే, సో ఆ మెథడ్స్ ఏందో నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఇట్లా చెప్తున్నాం. సో నెక్స్ట్ చూడండి, ఇదైతే అర్థమైంది కదా. ఓకే, సో లిమిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ టెన్స్ టు 1 ఈజ్ 1. నౌ ద సేమ్ క్వశ్చన్ సేమ్ గ్రాఫ్కి అండ్ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అండ్ ఎట్లా వచ్చింది అర్థమైంది కదా. సో ఇది క్లోజర్ టు 1 7 క్లోజర్ టు 7. సో ఆ లిమిట్ కూడా 7 అయింది అండ్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ కూడా 7. ఇప్పుడు ఈ గ్రాఫ్కి 3 దగ్గర లిమిట్ కనుక్కోండి అన్న, 3 దగ్గర లిమిట్ కనుక్కోండి చూద్దాం. ట్రై చేయండి, గ్రాఫ్ గీయండి. 3 దగ్గర లిమిట్ ఎంత అవుతుంది చూడండి. సపోజ్ 3 ఉంది కదా. ఓకే, 3 దగ్గర నాకు లిమిట్ కావాలి. ఈ పర్టికులర్ 3 దగ్గర లిమిట్ కావాలి అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఇదేంటి 3 ప్లస్, ఇదేంటి 3 మైనస్. 3 ప్లస్కి 3 దగ్గర ఏంటో చూద్దాం ఫస్ట్. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇది కదా పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర, ఇది కదా డాటెడ్ లైన్తో కలుపుతా, అదర్వైజ్ ఫంక్షన్ ఇది రెండు కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. ఇదేంటి, దిస్ ఇస్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, నేనేం అడుగుతున్నా, లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ టెండింగ్ టు 3. ఓకే, ఈ ఫంక్షన్కి లిమిట్ కనుక్కోమంటున్నా. ఇది ఎంత అని అడిగాను. సో లిమిట్ కావాలంటే మీరు ఏం చేస్తున్నారు, కొంచెం అటు వెళ్ళారు, కొంచెం ఇటు వెళ్ళారు. కొంచెం అటు వెళ్తే 3 ప్లస్, కొంచెం ఇటు వస్తే 3 మైనస్. ఇప్పుడు అటు వెళ్ళినప్పుడు దానికి కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏందో చూద్దామా. అరే చూడండి ఎలా వెళ్ళిపోతుందో. కొంచెం అటు వెళ్తే ఎగ్జాక్ట్లీ 3 దగ్గర 1, కొంచెం అటు వెళ్ళినా, కొంచెం పక్కకి వెళ్ళినా కానీ అది ఎటు వెళ్ళిపోతుంది, 2కి వెళ్తుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ అంటే ఏంటిది, రైట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే, రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైపోయింది, 2కి వెళ్ళిపోయింది. అవునా, కొంచెం 3కి అటు వెళ్తే 2కి వెళ్ళిపోయింది. కొంచెం 3కి ఇటు రండి, మరి చూడండి, కొంచెం 3కి ఇటు వస్తే 1 దగ్గరే ఆగిపోయింది. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. ఈ రెండు ఈక్వలా? సో యూ విల్ సే రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో దేర్ ఫోర్ ఇక్కడ లిమిట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తారు. ఏం చెప్తారు, లిమిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఈ రెండు కొట్టుకుంటున్నాయి, లిమిట్స్ సేమ్ కాదు. ఓకే, రెండు ఒకటే అయినప్పుడే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో ఫంక్షన్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే 7 వచ్చింది, లిమిట్ కూడా 7 వచ్చింది. అంటే వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్, లిమిట్ ఆల్సో ఎగ్జిస్ట్ అండ్ దే ఆర్ ఈక్వల్. ఇప్పుడు చెప్పిన ఇక్కడ ఈ ఫంక్షన్లో వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్, లిమిట్ ఆల్సో ఎగ్జిస్ట్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్. ఇది తీసుకుంటే వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎగ్జిస్ట్, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఎగ్జిస్ట్, లేకిన్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అంటే మీకు ఫంక్షన్కి వాల్యూ ఉన్నంత మాత్రం లిమిట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఓకే, సో సమ్ టైమ్స్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్, లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు అండ్ రెండు డిఫరెంట్ కూడా అవ్వచ్చు. అర్థమైందా? సపోజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, అంటే వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ 1 ఉంది, ఎగ్జిస్ట్ అయింది. లిమిట్ కూడా 2 వచ్చింది, అంటే ఈక్వల్ వచ్చింది, అంటే లిమిట్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. కానీ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్, వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ లిమిట్ వేరు, ఇక్కడ ఉన్నట్టు సేమ్ రాదు. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ కేసెస్. మీరు ఇంకా కొంచెం డీప్గా వెళ్తున్నప్పుడు మనం ఇవన్నీ చదువుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ వరకు జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తా చెప్పాను. ఆల్జీబ్రాయిక్ అంటే ఒక టేబుల్ గీసినప్పుడు అసలు లిమిట్ అంటే అది ఎందుకు టెండింగ్ టు ఒక పర్టికులర్ వాల్యూ అవుతుందో చూసాము. అండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా ప్రతి ఫంక్షన్ కంటే, ప్రతి ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అవ్వదు.
అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎప్పుడు అవుతుంది? వెన్ LHL ఈక్వల్ టు RHL అవుతుంది. ఎప్పుడు అవ్వదు? వెన్ LHL ఈక్వల్ టు RHL అవ్వదు. మేడం మరి ప్రతిదానికి గ్రాఫ్ ఎవరిస్తారు క్వశ్చన్ పేపర్లో, మేము ఎలా చూడాలి LHL RHL ఈక్వల్ అవుతుందా లేదా అంటే ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, సో ప్రతిదానికి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. సో నేను ఎంసెట్ క్లాసెస్ చేసేటప్పుడు మీకు ఆ టిప్స్ చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే బేసిక్స్ మీద, ఈ క్లాస్లో చెప్పానుగా బేసిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఆల్జీబ్రాయికలీ ఇట్లా మనం ఇందాక టేబుల్ ఆఫ్ వాల్యూస్ వేసి కదా మనం 7 అని అనుకున్నాం. అట్లా కాకుండా మీకు సింపుల్గా ఎలా కనుక్కోవాలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మెథడ్స్ చెప్తాను. ఓకే, అండ్ ఈ మెథడ్స్ని ఫాలో అవ్వడానికి టిప్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చేద్దాం. ఎందుకంటే అన్నీ ఒకే క్లాస్లో పెద్ద ప్లేట్ పెట్టి అన్నీ ఒకటేసారి పెడితే తినలేరు కదా, కొంచెం. ఓకే, అండ్ చేసే కొంచెం పర్ఫెక్ట్గా అవ్వాలి. రైట్, సో చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ నౌ. సో బిఫోర్ స్టార్టింగ్ టు హౌ టు ఇవాల్యుయేట్ లిమిట్, ఒక లిమిట్ ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో స్టార్ట్ చేసే ముందు బేసిక్ రూల్ ఏంటో తెలుసుకుందాం. సో ఆ బేసిక్ రూల్స్ ఏంటంటే ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ అంటే ఏంటి? మళ్ళీ ఏం లేదు. ఆల్జీబ్రాలో మనకి ఏమేమి చేస్తాం? మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇవి లిమిట్స్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సపోజ్ నాకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x ప్లస్ g of x ఇలా ఇచ్చారనుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x ప్లస్ g of x. మళ్ళీ ఏ అంటే ఏంటో అనుకోవద్దు. ఇందాక మనం 1, 6, 7 నంబర్స్ తీసుకున్నాం కదా, నెంబర్ బదులు ఒక చిన్న వేరియబుల్ తీసుకున్న ఏ అనేది ఏదైనా ఒక నెంబర్ అవ్వచ్చు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x ప్లస్ gx అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x. అర్థమైందా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు f of x దీనికి సపరేట్గా చేయొచ్చు, ఈ లిమిట్ దీనికి కూడా సపరేట్గా రాయొచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు సిమిలర్గా మిగతా వాటికి కూడా f of x మైనస్ g of x ఉందనుకోండి, మరి సబ్ట్రాక్షన్ ఉంటే ఏం చేయాలి? సపరేట్ చేసేయండి. ఎక్స్టెండ్స్ టు ఏ f of x మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x. ఇది వర్కౌట్ అవుతుందా అంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x మరి ప్రోడక్ట్ ఉంటే ఇంటూ g of x ఉంటే ఏం చేయాలి? సేమ్ అగైన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x రాసుకోవచ్చు. సపరేట్ చేసేయచ్చు లిమిట్స్. 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ 2 ఫంక్షన్స్కి లిమిట్ సపరేట్ చేయొచ్చు. వెదర్ దే ఆర్ ఇన్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్లో ఉంటే కూడా చేయొచ్చు. ఇలా ఉందనుకోండి, దీన్ని కూడా మీరు ఎలా సపరేట్ చేస్తారు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ న్యూమరేటర్కి అంటే f of x డివైడెడ్ బై మళ్ళీ డినామినేటర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ డినామినేటర్ g of x. సో ఇలా చేయొచ్చు. ఇది వర్కౌట్ అవుతుందా మేడం అన్నిటికీ అంటే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. ఓకే, టెన్షన్ పడొద్దు. సో మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చెక్ చేయొచ్చు. సపోజ్ ఒక ఫంక్షన్ ఉందనుకోండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x² ప్లస్ x అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది f of x, ఇది g of x లాగా తీసుకోవచ్చు. ఓకే, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x అంటే ఏంటి? x² ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x. ఓకే, అంటే దీనికి సపరేట్గా లిమిట్, దీనికి సపరేట్గా లిమిట్. ఏ బదులు 1 అని పెడదామా? మరి మనకి వాల్యూస్ కావాలి కదా, సో 1 అని పెడుతున్నాం. ఓకే, ఏ క్యాన్ బి ఎనీ నెంబర్. ఓకే, సో ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 1² ప్లస్ ఇది 1, సో 2 వస్తుంది. ఓకే, సేమ్ ఇదే మీరు గ్రాఫ్ గీస్తే కూడా, ఓకే మీరు గ్రాఫ్ గీసి చూస్తే కూడా x² ప్లస్ x గ్రాఫ్ ఎలా గీయాలో తెలిసి క్లాస్ 10లో నేర్చుకున్నాం పాలినామియల్స్ చాప్టర్. గీసి కూడా చూడండి, మీరు ఎంత దీని మీద వర్క్ చేస్తే మీకు అంత కాన్సెప్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చిన్నదిగా సింపులే కదా అని ఎప్పుడు అనుకోవద్దు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x² ప్లస్ x. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1² ప్లస్ 1 2 వస్తుంది. అర్థమైందా? సో రెండు సేమ్ వచ్చాయి కదా. ఇది గ్రాఫ్ గీసినా కూడా మీకు ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకే, సో x ఈక్వల్ టు 1 దగ్గర మీరు తీసుకుంటే ఓకే మీకు ఆల్మోస్ట్ అది 2 అనే వాల్యూ వస్తుంది. సో ఇది మీరు గ్రాఫ్లో కూడా చెక్ చేసి చేయొచ్చు. ఓకే, సో నేను ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నా, ఇది మీరు చేయండి. రైట్, సో వర్కౌట్ అయింది చూడండి, ఇది ప్రూవ్ అయింది. సిమిలర్గా మిగతా కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు. ప్రూఫ్స్ మనం ఇప్పుడు చదవట్లేదు. ఓకే, సో అది బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
అవి తెలియాలి. ఓకే, నెక్స్ట్ లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ఎ ఫంక్షన్. తెలియడానికి ఏం లేదు, జస్ట్ మీకు ఇట్లా 2 ఫంక్షన్స్ ఉన్నాయంటే దేని లిమిట్ దానికి సపరేట్గా ఇచ్చేయండి. ఎవరు రాస్తే వాళ్ళకి ఎవరి వాటా వాళ్ళకి పనిచేయండి, ఎవరి లిమిట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇవాల్యుయేటింగ్ లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్. సో మనం ఒక ఫంక్షన్కి లిమిట్ అడిగినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇవాల్యుయేట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఎలా క్యాలిక్యులేట్ చేసే ముందు క్యాలిక్యులేట్ చేయడానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అందులో డైరెక్ట్గా 1 సబ్స్టిట్యూట్ చేశాను, నాకు లిమిట్ వచ్చేసింది. అదేంటంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో అట్లా సింపుల్గా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా చేయొచ్చు. కానీ ఈ కండిషన్స్ కొన్ని ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా చేయడానికి రాదు. సో ఆ కండిషన్స్ ఏందో చూద్దాం. సో మ్యాథ్స్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎట్లా అంటే 0/0 ఫామ్. అంటే మీరు ఆ లిమిట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 అని వస్తుంది, విచ్ ఇస్ అన్డిఫైన్డ్ ఫార్మ్ అంటారు. వీటిని ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే ఈ కండిషన్స్ని ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటారు. ఓకే, అంటే ఇవి ఇప్పటివరకు డిటర్మైన్ చేయలేకపోయాము. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి. ఎలా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఇన్ఫినిటీ ఫార్మ్ కూడా అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఇన్ఫినిటీ ఫార్మ్ కూడా అన్డిఫైన్డ్. 0 × ఫార్మ్ ఇది కూడా అన్డిఫైన్డ్. ఓకే, సో 0/0, ఇన్ఫినిటీ -∞, 0 × ఈ రెండు మల్టిప్లై చేస్తే కూడా అన్డిఫైన్డ్. ఇవి కాకుండా మనకి ఇంకా వేరే ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ∞/0, ∞⁻0 అండ్ 0⁻0. ఈ రెండు కూడా అన్డిఫైన్డ్. అండ్ 1⁻∞ కూడా అన్డిఫైన్డ్. కానీ ఈ 4 ఒక సెట్లోకి వస్తాయి. అంటే ఈ 4 క్యాలిక్యులేట్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ రెండింటికి ఒక డిఫరెంట్ సెట్ ఉంటుంది, దీనికి ఒక డిఫరెంట్ సెట్ ఉంటుంది. ఓకే, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. సో నేర్చుకుందాం ఇన్ డీటెయిల్. కానీ యాజ్ ఆఫ్ నా చూడండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఫార్మ్స్లో ఏది వచ్చినా కానీ ఆ లిమిట్ మనం ఆ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడొద్దు అని అర్థం. ఓకే, సో నేర్చుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్. సో నేర్చుకునే ముందు ఫస్ట్ అసలు ఇవి అన్డిటర్మైన్డ్ ఫార్మ్స్ అంటే ఎందుకు అని ఒకసారి చెప్తాను వినండి. సో ఈ ఫార్మ్స్ ఎందుకు అన్డిటర్మైన్డ్ అంటున్నామంటే మనకు ఒక పర్టికులర్ వాల్యూ రాదు ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఎందుకు ఒక పర్టికులర్ వాల్యూ రాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కదానికి చెప్తాను, మిగతా వాటికి మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఉండొద్దు బ్రెయిన్లో. x → ∞, x అనుకోండి. ఓకే, x → ∞, x క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. లిమిట్ x → ∞, 2x/x ఉందనుకోండి, 2x/x ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత వస్తుంది? లిమిట్ x → ∞, x/x ఉంటే ఎంత వస్తుంది? మరి లిమిట్ x → ∞, 3x/x ఉంటే ఎంత వస్తుంది చెప్పండి మ్యామ్? x క్యాన్సిల్ అవుతుంది 2 వస్తుంది, x క్యాన్సిల్ అవుతుంది 1 వస్తుంది, x క్యాన్సిల్ అవుతుంది 3 వస్తుంది. అబ్బాబాబా సూపర్ చెప్పారమ్మా. కానీ కరెక్టే, తప్పు అనట్లేదు, కరెక్టే. కానీ x = ∞ అంటే సపోజ్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు యాక్చువల్గా ఇక్కడ ఏం రావాలి? ∞/∞ రావాలి కదా. ఇక్కడ ఏం రావాలి? ∞/∞ రావాలి కదా. ఇక్కడ ఏం రావాలి? x అంటే ∞/∞ అంటే 3 × ∞/∞, 2 × ∞/∞, 1 × ∞/∞. ఇన్ఫినిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఓషన్. ఇన్ఫినిటీ అంటే ఆ ఎండ్ వాల్యూ ఏంటో మనకి తెలియదు, అవునా? ఇన్ఫినిటీ అంటేనే పెద్ద ఓషన్. పెద్ద ఓషన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నారు, ఇక్కడ పెద్ద ఓషన్ని 1 టైమ్, పెద్ద ఓషన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నారు. సో దాని ఎండ్ వాల్యూ ఏంటి ఎవరికి తెలియదు. అండ్ మీరు ఇలా చేసినప్పుడు ఓకే, ∞ క్యాన్సిల్ అయితే 2 వస్తుందంటే ఈ కేసులో ఒక వాల్యూ వస్తుంది, సేమ్ ఇన్ఫినిటీ అనే సేమ్ వాల్యూకే 2 వస్తుంది, సేమ్ ఈ వాల్యూకే 1 వస్తుంది, సేమ్ వాల్యూకే 3 వస్తుంది. అంటే దాని ఫేస్ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా చేంజ్ అయిపోతుంది, అవునా? అండ్ దాని ఎండ్ వాల్యూ ఏంటి ఎవరికి తెలియదు, రైట్? సో ఇట్లాంటివన్నీ కూడా అన్డిటర్మైన్డ్ వాల్యూస్ అని అంటాం మనం. ఓకే, సో అందుకని ఇట్లాంటి వాల్యూస్ రావద్దు, వస్తే పెద్ద తలనొప్పి. ఎందుకంటే దాని ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటో మనకు తెలీదు, తెలుసుకుందామని ట్రై చేసినా అర్థం కాదు. ఎందుకంటే అదొక పెద్ద ఓషన్, దాని ఎండ్ పాయింట్ ఏంటో తెలియదు, దాని యాక్చువల్ వాల్యూ ఏంటో తెలియనప్పుడు మనం దాంతో ఏ ఆపరేషన్స్ చేయాలన్నా చాలా కష్టం. సో అవి అన్డిటర్మైన్డ్ ఫార్మ్స్ అని అందుకే అన్నాం. సో ఇప్పుడు మనం లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అదే టాపిక్లో ఉన్నాం. క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏం వాడతామంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాం. పేరులోనే ఉంది, ఏంటా పేరు? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్.
ఇప్పుడు ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఈ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసాం మీకు గుర్తుంటే. f(x) is x plus 6 అని ఉన్నప్పుడు x ఈక్వల్ టు 1 దగ్గర లిమిట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేస్తారు, x ఈక్వల్ టు 1 దగ్గర జస్ట్ ఆ వాల్యూ పెట్టేస్తారు కదా. సో ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా అండ్ దెన్ ప్రొసీడ్ అవుదాం. సో లిమిట్ x tends to 4 4x plus 3 divided by x minus 2 ఇట్లుందనుకోండి. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే, ఇందాక నేను చెప్పిన దాంట్లో దేంట్లో డినామినేటర్ లేకుండే, కొంచెం వీడియో వెనక్కి వెళ్ళి చూడండి, డినామినేటర్ లేదు, ఇక్కడ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. డినామినేటర్ 0 అవ్వకపోతే ఓకే, ఇది ఎప్పుడు ఇఫ్ ఈ డినామినేటర్ ఓకే డినామినేటర్ ఈజ్ నాట్ 0, ఇఫ్ డినామినేటర్ ఈజ్ నాట్ 0 అప్పుడు మీ మెథడ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 2 అంటే డినామినేటర్ 0 అవ్వట్లేదు. సో డైరెక్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, 4x ప్లేస్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 2 డివైడెడ్ బై 2 కాదు 4 కదా, x ఈక్వల్ టు 4 కదా. సో 4 - 2 16 + 3 19/2 అయిపోయింది, వచ్చేసింది ఆన్సర్. జుజుబీ ఇలా ఉంటుంది. సో కానీ సమ్టైమ్స్ ఈ మెథడ్ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది చూద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, లిమిట్ x tends to 2 3x² - x - 10 డివైడెడ్ బై x² - 4. ఇప్పుడు ఈ క్వశ్చన్లో x tends to 2 అని ఉందిగా, ఈ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ ఏమవుతుంది, 2² - 4 అంటే 4 - 4 డినామినేటర్ 0 అవుతుంది, డివైడెడ్ బై న్యూమినేటర్ ఏంటి 3 × 2² అంటే 3 4s are 12 12 - 2 - 10 అంటే న్యూమరేటర్ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇది ఏ ఫామ్ 0/0 ఫామ్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ రాదు అన్నప్పుడు మనం ఈ మెథడ్ అప్లై చేయొచ్చా, చెయ్యలేము అన్నప్పుడు ఇంకో మెథడ్ కావాలి కదా, కావాలి. మరి ఆ మెథడ్ పేరేంటి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఆ మెథడ్ పేరేంటి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చిందంటే ఓకే 2 ఈజ్ అ 0 ఆఫ్ ద పాలినామియల్. మళ్ళీ చిన్నప్పటి కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నామమ్మ. x² - 4 ఓకే, ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేసి ఇది f(x) అనుకుంటే ఇది f(2) ఈక్వల్ టు 0 అయిందంటే ఈ 2ని ఏమంటారు, 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు కదా. ఇప్పుడు ఈ f(x) ఈక్వల్ టు ఇది తీసుకున్నాను అనుకోండి 3x² - x - 10 f(2) ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, సో ఇది 0 అవుతుందంటే దిస్ 2 ఈజ్ అ 0 ఆఫ్ దిస్ పాలినామియల్ కదా, క్లాస్ 10 కాన్సెప్ట్. సో ఈ 2 అనేది ఏంటి, దీనికి ఫ్యాక్టర్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ 0 ఆఫ్ దిస్ పాలినామియల్. అంటే మనం దీన్ని ఫ్యాక్టర్స్గా, ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయొచ్చు. సో స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే x - 2 ఒక ఫ్యాక్టర్గా రావాలి. ఎందుకు x - 2 ఫ్యాక్టర్గా, క్లాస్ 9 కాన్సెప్ట్, క్లాస్ 10 కాన్సెప్ట్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. x - 2 ఎందుకు రావాలి ఫ్యాక్టర్గా అంటే 2 ఈజ్ అ 0 ఆఫ్ దిస్ పాలినామియల్, 2 ఈజ్ అ 0 ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే ఇది ఒక ఫ్యాక్టర్. సో x - 2 రాస్తే దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి, అవునా. సో లిమిట్, ఒకవేళ ఈ కాన్సెప్ట్ మర్చిపోయి ఉంటే క్లాస్ 9 ఫ్యాక్టర్ థియరం, రిమైండర్ థియరం, క్లాస్ 10 పాలినామియల్స్ చాప్టర్ ఒకసారి రివైజ్ చేసుకోండి, మనకి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో లిమిట్ x tends to 2 ఇది దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు న్యూమరేటర్కి ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఒక చిన్న టిప్ ఇది నేను చెప్పేది ఏంటి, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్ కాబట్టి x - 2 అనేది మీకు కంపల్సరీ ఫ్యాక్టర్ రావాలి. ఓకే, ఇది చేస్తే సో 3x² - x - 10 దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వస్తుంది, 3x² - x - 10 10 3s 30 13 ఎట్లా రాయొచ్చు, 6 5s రాయొచ్చు కదా. సో 3x² - 6x + 5x - 10 ఇది వచ్చి ఉండాలి మీకు ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్. సో 3x కామన్ తీస్తే x - 2, ఇందులోంచి 5 కామన్ తీస్తే x - 2. చూసారా, x - 2 × 3x + 5 నేను చెప్పాను x - 2 షుడ్ బి అ ఫ్యాక్టర్ అని, చూసారా చేస్తే కూడా వచ్చింది. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకు యాజ్ ఆఫ్ నౌ డైరెక్ట్గా చేస్తారు, కాంపిటేటివ్ లెవెల్లో మీకు చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పేటివి. నెక్స్ట్ 3x + 5. సో నేను ఏం చేస్తాను, ఈ న్యూమరేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే నాకు ఈ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి, లీనియర్ ఫ్యాక్టర్స్. డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, x² - 4 అంటే ఈ 4ని 2² అని రాయొచ్చు కదా. సో a² - b², సో a + b × a - b. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 2 ఉంటేనే కదా మనకు ప్రాబ్లం, 2 - 2 0, 2 - 2 0 వచ్చింది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు చూడండి. సో లిమిట్ x tends to 2 ఈ స్టెప్ రాస్తున్నా, ఏం మిగిలింది 3x + 5 డివైడెడ్ బై x + 2.
ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేయండి, 0 రావట్లేదు అంటే ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మీరు అప్లై చేయొచ్చు. సో 3 × 2 + 5 డివైడెడ్ బై 2 + 2, సో 6 + 5 11/4. అర్థమైందా? సో వేర్ ఎవర్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇస్ ఫెయిలింగ్ యూ క్యాన్ యాక్చువల్లీ యూస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇది కాకుండా మనకి ఎల్ హాపిటల్ రూల్ అని ఉంది. హాస్పిటల్ కాదు, అది హాపిటలే. ఓకే, ఎల్ హాపిటల్ రూల్. సో ఇది కూడా నేర్చుకుంటాం లిమిట్ సాల్వ్ చేయడానికి. అండ్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ గురించి కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇది కాకుండా శాండ్విచ్ థియరం కూడా ఉంటుంది. సో శాండ్విచ్ థియరం కూడా నేను మీకు సపరేట్ వీడియోలో చేసిస్తాను. సో ఇప్పుడు చూడండి, మెథడ్ 3, ఇది మెథడ్ 4. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏంటి? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఫెయిల్ అయితే ఫ్యాక్టరైజేషన్. సమ్టైమ్స్ ఫ్యాక్టరైజేషన్ కూడా అంత ఈజీగా ఇందాక చేసినంత ఈజీగా ఫ్యాక్టరైజేషన్ చేయలేము. సో అప్పుడు ఎల్ హాపిటల్ మెథడ్ అప్లై చేస్తాం. ఎల్ హాపిటల్ అనేది నేను మీకు సపరేట్ వీడియోలో చెప్తాను, బికాస్ దట్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ మెథడ్. కానీ ఇప్పుడు నేను మీకు జస్ట్ టచ్ ఇచ్చి వెళ్తాను. సో అంటే జస్ట్ మీకు అది ఎట్లా అప్లై చేస్తాం ఏంటి అనేది చెప్తాను, ఎందుకంటే దానికి డెరివేషన్ రావాలి. ఓకే, సో ఆ మెథడ్ అప్లై చేయాలని డెరివేషన్ రావాలి. డెరివేషన్ ఐడియా ఉన్న వాళ్ళకి అది ఈజీ ఉంటుంది. సో డెరివేషన్ ఇంకా మన ఛానల్లో కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను జస్ట్ టచ్ చేస్తానని చెప్తున్నా, బట్ డిస్కస్ అయితే చేద్దాం ఈ క్లాస్లో. ఓకే, అండ్ ఇది కాకుండా ఇంకా మనకి ఇంకేం మెథడ్స్ ఉన్నాయి? శాండ్విచ్ థియరం ఉంటుంది, అది కూడా డిస్కస్ చేసేసి వెళ్ళిపోదాం. ప్రూఫ్ మాత్రం ఇంకొక క్లాస్లో చెప్తాను, ఆల్రెడీ లెందీ అవుతుంది. సో మెథడ్ 3 వచ్చేసి x⁻n - a⁻n డివైడెడ్ బై x - a = n × a⁻n - 1 అనమాట. అంటే లిమిట్ x → a, లిమిట్ x → a. సో మీకు ఒకవేళ క్వశ్చన్ ఇట్లా అంటే లిమిట్ x → a, x⁻n ఇది మైనస్ a⁻n డివైడెడ్ బై x - a. ఇట్లాంటి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఈ మోడల్ క్వశ్చన్ మీకు కనిపించినప్పుడు దాని ఆన్సర్ ఏంటి? సింపుల్గా n × a⁻n - 1. అర్థమైందా ఎలా గుర్తుపెట్టుకోవాలో? సో ఇది ఈ ఫామ్ వచ్చినప్పుడు. కానీ మనకి క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా అమ్మ ఇది ఈ ఫామ్ ఉంది అని చెప్పారు కదా. సో క్వశ్చన్ ఆ ఫామ్లో ఉందా లేదా మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? అలా బై ప్రాక్టీసే. ఓకే, సో బై ప్రాక్టీసే. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. ఇనీషియల్గా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సో లిమిట్ x → 0, x + 1 whole power 5 - 1 డివైడెడ్ బై x. ఇది ఎట్లా ఉంది? సంథింగ్ పవర్ 5 - 1, సంథింగ్ x పవర్ సంథింగ్ -1 అంటే 1 పవర్ 5 అని రాసుకోవచ్చుగా. సో ఇది ఆల్మోస్ట్ ఈ ఫామ్లో ఉంది, కానీ డినామినేటర్ అట్లా లేదు. సో దీన్ని ఏం చేయొచ్చు? డినామినేటర్ అట్లా లేదు కాబట్టి +1 - 1 రాయొచ్చు కదా. నాకేం కావాలి? +1 - 1. ఈ రెండు మిస్ అవుతున్నాయి ఇక్కడ. సో ఆ రెండు రాసుకున్నాం అంతే కదా. సో ఎక్స్ ప్లేస్లో ఇదంతా ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ ఎక్సే ఉంది. అంటే ఎక్స్ ప్లేస్లో ఇదంతా ఉన్నప్పుడు ఇక్కడ +1 లేదు. సో రాశాను. ఏ ప్లేస్లో 1 ఉంది, కానీ ఇక్కడ లేదు. సో +1 - 1 రాస్తే మనకి ఇది కూడా సేమ్ వస్తుంది. x + 1 - 1, x + 1 - 1. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఇదే ఫామ్లో ఉంది కదా. సో దీనికి ఆన్సర్ ఏంటి? n ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో 5 × a పవర్, ఏ ప్లేస్లో ఏముంది మళ్ళీ? ఏ అంటే ఏంటి? 1 కదా. సో 1 పవర్ n - 1 అంటే 5 - 1. సో 5 × 5 పవర్ 1 పవర్ 5 - 1 అంటే 1 పవర్ 4 అంటే 5 వస్తుంది ఆన్సర్. ఇది ఒక మెథడ్. ఓకే, సపోజ్ నాకు అర్థం కాదు మేడం అట్లా ప్లస్లు మైనస్లు యాడ్ సబ్ట్రాక్ట్ ఎట్లా చేయాలి అంటే, సో మీరు ఏం చేస్తారంటే సేమ్ క్వశ్చన్ రాస్తాను ఒకసారి. ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే y = x + 1 అని తీసుకుంటారు. సో x + 1 మొత్తం రాయకుండా దాన్నే y = x + 1 అని రాస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ లిమిట్ తర్వాత రాస్తాను. లిమిట్ ఇక్కడ ఏమొస్తుందో తర్వాత చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇది చూడండి, ఈ x + 1 ప్లేస్లో y అని రాయొచ్చు కదా. సో y పవర్ 5 అవుతుంది ఇది. ఓకే, -1 అలాగే ఉంటుంది డివైడెడ్ బై x ప్లేస్లో ఏమొస్తుంది మళ్ళీ? y = x + 1 అంటే x ఏమవుతుంది? y - 1 అవుతుంది కదా. సో y - 1. ఇప్పుడు ఇది డైరెక్ట్గా మీకు ఈ ఫామ్లో కనిపిస్తుంది అండి. 1 పవర్ ఏమన్నా పెట్టుకోవచ్చు కాబట్టి 5 పెట్టుకుంటున్నాం. సో x⁻n - a⁻n / x - a, y పవర్ 5 - 1 పవర్ 5 / y - 1. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? x → 0 అని రాయాలి. బాగుంది కదా. ఇదంతా ఫంక్షన్ yలో ఉంది, ఇక్కడేమో లిమిట్ మాత్రం xకి పెట్టాలి. అంటే మీరున్నది ఈ ఇంట్లో, పక్కింట్లో బిర్యానీ అవుతుంటే తిందాం అనుకుంటున్నారు.
తప్పు కదా. సో ఇదంతా వైలో ఉంటే ఇది కూడా ఎందులో ఉండాలి, వైలో ఉండాలి. వైలో ఉండాలంటే మనం ఏం రాయాలి, y టెండ్స్ టు 0 రాసేస్తారా, రాయరు. ఇక్కడ చూడండి మనకి లిమిట్ x టెండ్స్ టు 0 కదా ఉంది క్వశ్చన్లో. ఇప్పుడు y ఈక్వల్ టు ఏమనుకున్నాం, x+1 అనుకున్నాం, అవునా. సో x టెండ్స్ టు 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y ఏమవుతుంది, 0+1 అంటే 1. అంటే ఇఫ్ x is tending to 1, y will have to tend to, సారీ, ఇఫ్ x is tending to 0, y will tend to 1. ఈ 1 ఎట్లా వచ్చింది, ఈ 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. కానీ ఇది ఎగ్జాక్ట్లీ 0 కాదు కదా, x is tending to 0. సో ఇది ఎగ్జాక్ట్లీ 1 కాదు, అప్పుడు ఇది కూడా y is tending to 1 అవుతుంది. ఓకే, సో y tends to 1. అర్థమైందా. ఇప్పుడు చూడండి ఇక్కడ a ఉంటే ఇక్కడ a ఉండాలి, ఇక్కడ 0 ఉంటే, ఒక నిమిషం, ఇక్కడ రైట్ ఇక్కడ లిమిట్ డిఫరెంట్ ఉంది చూడండి, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ చూడండి 1 ఉంటే 1 ఉంది. సో ఇది కరెక్ట్ ఫామ్ అనమాట. ఓకే, సో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది. సో ఇది కరెక్ట్ ఫామ్. మీరు ఇప్పుడు దీన్ని అప్లై చేసేయచ్చు. 5 ఇంటూ ఓకే n ఇంటూ a⁻n-1. సో ఇది ఎంత వస్తుంది, 5 వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా బై లక్ మనకు వచ్చింది కానీ ఇది చెక్ చేసుకోలే మనం, సో మిస్టేక్. ఓకే, సో x టెండ్స్ టు 0 ఉంది కానీ ఇక్కడ ఏముంది, 1 ఉంది, అవునా. x టెండ్స్ టు a అన్నప్పుడు ఇక్కడ a ఉండాలి, ఇక్కడ a ఉండాలి. ఇక్కడ మనకి ఏముంది, 1లు ఉన్నాయి. సో 1లు ఉన్నప్పుడు ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇది చేంజ్ చేయాలంటే మనము ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. క్లియర్ కదా. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్ ఫార్ములాలో ఉంది. సో లిమిట్ y టెండ్స్ టు 1, y⁵ - y1/5 డివైడెడ్ y-1 ఎగ్జాక్ట్ ఫార్ములా ఉంది. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇది ఒక మెథడ్. ఓకే, దట్ ఈస్ మెథడ్ 3. నా మెథడ్ 4లో ఏం లేదు, మీరు ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటారో కూడా టిప్ చెప్తాను చూడండి. లిమిట్ x టెండ్స్ టు 0 sin x by x equal to 1, లిమిట్ x టెండ్స్ టు 0 tan x by x is 1, లిమిట్ x టెండ్స్ టు 0 1 - cos x by x is 1. అంటే ఎప్పుడు కూడా టెండింగ్ టు 0 ఉన్నాయి, అవి 0కి వెళ్తున్నాయి. ఓకే, సో ఇఫ్ లిమిట్ x టెండ్స్ టు 0 ఉందంటే సైన్ ఆఫ్ సేమ్ 0, ఓకే, సైన్ ఆఫ్ సేమ్ 0 బై సేమ్ 0 ఉండాలి. ఓకే, ఎందుకు సేమ్ 0 అంటున్నా అంటే సేమ్ x ఉండాలి. ఇది x టెండింగ్ టు ఇది కాబట్టి ఇక్కడ కూడా x, ఇక్కడ కూడా x, ఇక్కడ x అయితే ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ x అయితే ఇక్కడ x, ఇక్కడ x. మనకు కొన్ని క్వశ్చన్స్లో ఎట్లా ఇస్తారంటే sin 2x/x అని ఇస్తారు. లిమిట్ x టెండ్స్ టు 0. మనం అందరం ఏం చేసేస్తామంటే ఆ x ఉంది కదా అని ఇక్కడ ఈక్వల్ టు 1 అని రాస్తారు యూజింగ్ ద ఐడెంటిటీ అని. కానీ ఇది రాంగ్. ఇక్కడ ఏముంది, nxలు ఉన్నాయి 2x, ఇక్కడ ఏముంది ఓన్లీ 1x ఉంది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి ఫస్ట్, అట్లా రాయడానికి రాదు. అందుకే సేమ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, సైన్ ఆఫ్ సేమ్ 0/సేమ్ 0 ఉండాలి, tan ఆఫ్ సేమ్ 0/సేమ్ 0 అంటే సేమ్ x ఉంటే x, 2x ఉంటే 2x ఉండాలి, 3x ఉంటే 3x, 10x ఉంటే 10x, 5x/3 ఉంటే 5x/3 అంటే ఏది ఉంటే అది కింద ఉండాలి. ఇక్కడ కూడా అంతే. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవడానికి సేమ్ 0/సేమ్ 0 అని పెట్టుకోండి, లేదా మీకు ఇంకేదన్నా షార్ట్ కట్ తెలిస్తే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ దీని మీద ఒక 2-3 క్వశ్చన్స్ చేద్దాం. సో చూడండి ఒకసారి, లిమిట్ x టెండ్స్ టు 0 sin ax/bx, లిమిట్ x టెండ్స్ టు 0 sin ax/bx. ఇది ఆ ఫామ్లో కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ ఆ ఫామ్లో లేదు. మనకి ఏం కావాలి, సేమ్ 0/సేమ్ 0 కావాలి కదా. సో దీన్ని నేను ఇలా రాయొచ్చా, లిమిట్ x టెండ్స్ టు 0 sin ax. నాకు ఇక్కడ ax ఉంది కాబట్టి డినామినేటర్లో ఏం కావాలి, మనకి axే కావాలి కదా. ఇక్కడ ఏదంటే అదే రావాలి, సేమ్. అండ్ ఆల్రెడీ ఇక్కడ bx ఉంది, ఇక్కడ axతో మనం డివైడ్ చేసాం కాబట్టి సేమ్ ax మల్టిప్లై చేయండి. ఓకే, కొంతమంది రీఅరేంజ్ చేస్తారు కానీ నేను ఇప్పుడు మీరు బేసిక్ స్టెప్లో ఉన్నారు కాబట్టి బేబీ స్టెప్స్ వేస్తున్నాం కాబట్టి సో మల్టిప్లై డివైడ్ చేసేయండి మొత్తానికి ఏమి ఉందో. ఓకే, ax ఉంది మనకేంటి, ax కావాలి డినామినేటర్లో కూడా. సో axతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా 1 అవుతుంది. లిమిట్ x టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ సేమ్ 0/సేమ్ 0 ఎంత, 1 కదా. అండ్ ఈ x క్యాన్సిల్. సో ఇది ఎంత అవుతుంది, ఇది మొత్తం 1 అవుతుంది. a/b ఎలా కాన్స్టెంటే కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. ఇంత ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చూడండి, నెక్స్ట్ ఫామ్, లిమిట్ x టెండ్స్ టు 0 ax + x cos x/b sin x. ఇక్కడ x కామన్ తీస్తే ఒకసారి ఒక స్టెప్ రాద్దాం. x కామన్ తీస్తే a + cos x అని వస్తుంది న్యూమరేటర్లో, డివైడెడ్ బై b sin x.
ఓకే, సైన్ ఎక్స్ ఉంది కానీ నాకు సైన్ ఎక్స్ బై ఎక్స్ లేదు. ఏ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది కానీ మనకు 1 మైనస్ కాస్ ఎక్స్ కావాలి. సో ట్రై చేద్దాము ఆ ఫార్ములాకి ఎలా వస్తుంది అని. ఓకే, ఫస్ట్ నాకు ఇక్కడ ఒక సైన్ ఎక్స్ కావాలి, అవునా? సో దీన్ని మనం ఎలా చేస్తామంటే ఇక్కడున్న ఎక్స్ని ఇక్కడ పంపించవచ్చు, మీరు చేయగలరు అంటే. లేదు అంటే ఇలా కూడా చేయండి, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ చేసేయండి. అది ఇటు పంపించి ఆ డివిజన్ అవుతుందా ఏమవుతుందా కన్ఫ్యూజన్ బదులు ఇలా చేసుకుంటా అంటే చేసుకోండి. అప్పుడు ఏమైంది, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ ప్లస్ కాస్ ఎక్స్ బై బి ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్, సేమ్ ఎక్స్ బై సేమ్ ఎక్స్ వచ్చింది. కానీ ఇది ఎక్కడుంది, డినామినేటర్లో ఉంది. మనకి ఇదేంటి ఫార్ములా, న్యూమరేటర్లో ఉన్నప్పుడు కదా. సో మనకేం తెలుసు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో ఇది కూడా అలా రాయొచ్చా? సో చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ కాస్ ఎక్స్ బై బి, లేదా బి అటు పంపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో డివైడెడ్ బై, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉంటే ఏం చెప్పాను, ఆస్తి పనిచేయమని చెప్పాను కదా. సో పనిచేస్తున్నా, బి ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్. అర్థమైందా? సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు. సో ఒకసారి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందా చూద్దాము. డినామినేటర్ లేదు కదా. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ కాస్ 0 వస్తుంది. వాట్ ఈస్ కాస్ 0 చెప్తారా? డివైడెడ్ బై, ఇది బి బయటికి పంపించవచ్చు, బి ఈజ్ అ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత నాన్న, 1 కదా, ఇది మొత్తం 1 అయిపోయింది. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, ఏ ప్లస్ కాస్ 0 ఇస్ 1 డివైడెడ్ బై, ఇది మొత్తం డివైడెడ్ బై బి ఇంటూ 1. బి ఇంటూ 1 అంటే బిఏ కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ 1 బై బి అని రాయొచ్చా? సో దిస్ ఈజ్ అ సొల్యూషన్. క్లియర్? సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా కొంచెం రీఅరేంజ్ చేసి అప్లై చేయగలగాలి. చలో, మెథడ్ 5, వెన్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. ఇన్ఫైనైట్ లిమిట్స్ ఉన్నప్పుడు ఏంటి అని ఒక టాపిక్ ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో. సో దానిలో నేను మెథడ్ 5గా తీసుకుంటున్నా, ఎందుకంటే అది కూడా మనం లిమిట్స్ ఎవాల్యుయేట్ చేసే మెథడే. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇట్లా ఇన్ఫైనైట్ లిమిట్స్ ఉన్నప్పుడు, ప్లస్ ఇన్ఫినిటీ కానీ మైనస్ ఇన్ఫినిటీ కానీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఇన్ఫినిటీ డివైడెడ్ బై 5 ఇంటూ ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీ ప్లస్ 3 అంటే మళ్ళీ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అంటే అన్డిటర్మైన్డ్ ఫామ్ కాబట్టి దీన్ని మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తారు ఇక్కడ, వెరీ సింపుల్. అసలు ఏంటి అంటే ఏదైతే బిగ్గెస్ట్ పవర్ ఉందో, హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని కామన్ తీస్తారు. ఓకే, సో ఇక్కడ టేక్ హైయెస్ట్ పవర్ కామన్. ఎక్కడి నుంచి కామన్ తీస్తారు, ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కామన్ తీయాలి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ హైయెస్ట్, సో ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే 1 ఉంటుంది, మైనస్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ తీయాలంటే ఆల్రెడీ ఎక్స్ స్క్వేరే ఉంది అంటే ఇంకొక ఎక్స్ లేదు. సో డివైడెడ్ బై వస్తుంది, ఇక్కడ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఇది తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఎక్స్ క్యూబ్ ఇక్కడ నుంచి కామన్ తీయాలంటే మైనస్ 2x క్యూబ్ బై ఎక్స్ అని వస్తుంది, అంటే ఎక్స్తో మల్టిప్లై అండ్ డివైడ్ బై చేస్తారు. సో ఈ క్యూబ్ వెళ్ళిపోతే ఇది మిగిలింది. ఇక్కడ 1 ఉంది, అసలు ఎక్స్ క్యూబే లేదు. సో ఏం చేస్తారంటే 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ చేస్తారు. ఈ ఎక్స్ క్యూబ్ కామన్కి వెళ్ళిపోయింది, 1 బై ఎక్స్ క్యూబ్ మిగిలింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ పవర్, సో కామన్ తీస్తే 5 మిగిలింది, ప్లస్ ఎక్స్ ఉంది అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, ప్లస్ 3 ఉంది కాబట్టి 3 బై ఎక్స్ క్యూబ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 2 బై ఇన్ఫినిటీ ప్లస్ 1 బై ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఇన్ఫినిటీయే, 5 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీయే, ప్లస్ 3 బై ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. సో ఇది ఆన్సర్ ఏమొస్తుంది, 1 మైనస్ 0, 2 బై ఇన్ఫినిటీ అంటే 0 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ అంటే 0 డివైడెడ్ బై 5 ప్లస్ 0 0 అంటే ఫైనల్ ఆన్సర్ 1 బై 5 వస్తుంది. ఎట్లా వచ్చింది, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. ఓకే, సో నెక్స్ట్ అంటే ఏదైనా ఇన్ఫినిటీ టైమ్స్ డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది అక్కడ. ఇప్పుడు 2 చాక్లెట్స్ ఉన్నాయి, దాన్ని ఇన్ఫినిటీ టైమ్స్ డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది, ఆల్మోస్ట్ 0 ఉంటుంది, దాని అర్థం అది. నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ 5 లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ పవర్ 5 హైయెస్ట్గా, సో ఎక్స్ పవర్ 5 కామన్ తీస్తే
3 ప్లస్ ఇక్కడ క్యూబే ఉంది, సో కింద స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎక్స్ పవర్ 5 కిందికి వస్తుంది, డివైడెడ్ బై ఎలా వస్తుంది ఇక్కడ చెప్పాను నేను, ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఎక్స్ క్యూబే హైయెస్ట్, సో ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే 2 ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వస్తుంది కింద -1/x క్యూబ్. అర్థమైంది కదా ఎట్లా కామన్ తీసామో. ఎక్స్ క్యూబ్ చూడండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 5 ఉంది, కట్ అయితే ఎంత మిగులుతుంది, ఎక్స్ పవర్ 5లోంచి ఇంకా ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, క్యూబ్ కట్ అయితే 5లోంచి ఇంకా 2 మిగులుతుంది. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమొచ్చింది నాకు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది మొత్తం వస్తుందన్న, డివైడెడ్ బై డినామినేటర్ మొత్తం వస్తుంది ఏంటి 3 + 5/x² + 2/x పవర్ 5, ఇక్కడ 2 + 1/x² + 1/x³ ఓకే. సో ఇక్కడ మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x² ఇంటూ ఓకే, x² లిమిట్ ఏంటి x² ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ ఇది 0 అయిపోతుంది, 5/∞ 0, 2/∞ 0 డివైడెడ్ బై 2 ప్లస్ 1/∞² 0, ఇది కూడా 0, కానీ ఇది మొత్తం ప్లస్ ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది. సేమ్ నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేసినా అంతే. ఓకే, నెగిటివ్కి కూడా సేమ్ ప్రాసెస్. సపోజ్ ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, నెగిటివ్కి కూడా సేమ్ ప్రాసెస్, 1/-∞ అన్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ 1/5 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, నెగిటివ్ ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ అంటే ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ వస్తుంది ఆన్సర్. ఓకే, నెగిటివ్ సైడ్ ఇన్ఫినిటీ. క్లియరా? సో ఇవే డిఫరెంట్ మెథడ్స్. అండ్ ఇది కాకుండా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎల్ హాపిటల్ రూల్ ఉంది, అండ్ ఇంకో చిన్న ప్రాబ్లమ్స్ లాగరిథమ్ ఎక్స్పోనెన్షియల్ దీని మీద ఉంటాయి. సో ఇవి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఓకే, సో లాగరిథమిక్ మోడల్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ మోడల్ ఏంటి, ఎల్ హాపిటల్ రూల్ ఏంటి, శాండ్విచ్ థియరమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం అలాంగ్ విత్ ఫ్యూ అదర్ క్వశ్చన్స్. ఓకే, సో ఐ హోప్ ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో బేసిక్స్ అయితే నేర్చేసుకున్నాం, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. సో యూస్ఫుల్ అయింది అంటే డెఫినెట్గా మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ ఛానల్ని, మ్యాథ్ ఫెసిలిటేటర్ ఛానల్ని రెండు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుని, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అక్కడ ఇస్తాను, ఇక్కడ ఇస్తాను. ఓకే, అండ్ mathfacilitator.com వెబ్సైట్ ఉంది, అది కూడా ఫాలో అవుతూ ఉండండి. సో దట్ అక్కడ మీకు మాక్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నా, తొందరగా మాక్ టెస్ట్ కూడా ఇచ్చేస్తాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి, మీకు తెలుసు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, ఇయర్ కూడా ఉంటాయి. లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ పాస్ చేస్తారు గొడవ చేసి, ఇయర్ పాస్ చేసే ఆప్షనే లేదు, ఎందుకంటే మీకు కాలేజ్ రన్ అయింది మోస్ట్ ఆఫ్ ద డేస్ కాబట్టి. ఓకే, సో ప్రిపేర్ అవుతూ ఉండండి, ఎక్కడ డిలే చేయొద్దు, హాలిడేస్ వచ్చినాయి అది ఇది అని. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి. మీరు ఎక్కడైతే ప్రిపరేషన్ స్టాప్ చేస్తున్నారో అక్కడ ఇంకొకరు చదువుతూ ఉంటారు. ఓకే, మీరు సపోజ్ ఐఐటీ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఇక్కడ హాయిగా చిల్ అవుట్ అవుతున్నారు, కానీ అక్కడ ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు. సో వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, మనకి రాదు. మనకి ర్యాంక్ రావాలంటే మనం కూడా చదువుతూ ఉండాలి. ఓకే, సో మీరు ఎప్పుడు డిమోటివేట్ అయినా, ఎప్పుడు టీవీ చూడాలి, మూవీ చూడాలనిపించినా గుర్తుపెట్టుకొని ఆ 3 hours మీరు మూవీ చూసే టైంలో అక్కడ ఎవరో చదువుతున్నారు. సో అక్కడ వాళ్ళు ఒక 1-2 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తుంటారు మీకన్నా. సో చేయనీయకండి. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో కంటిన్యూటీ ఉంచడానికి ట్రై చేస్తున్నా. సో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే మీకు ఒక వీడియో అందిస్తాను. సో మ్యాథ్ ఫెసిలిటేటర్ ఇంటర్మీడియట్ రెండు సబ్స్క్రైబ్ చేయండి, రెండిట్లో వీడియోస్ వస్తాయి. ఓకే, రిలేటింగ్ టు యువర్ ఎగ్జామ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ ద వీడియో, షేర్ దిస్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. లిమిట్స్ అర్థం కాలేదని ఎవరైనా ఇది షేర్ చేసేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.